హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అరకు పైనరీ. రీసెంట్గా అరకులో స్టార్ట్ చేసిన పైనరీ ఫారెస్ట్ అండి. టోటల్ పైన్ ట్రీస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా ఫోటోషూట్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యన ఎక్కువగా. ఈ పైనరీ ఫారెస్ట్కి మనం చేరుకోవాలంటే అరకు నుంచి 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. అక్కడ మనకి 2 రూట్స్ వస్తాయండి. ఒకటి చాప్రాయ్ రూట్, ఇంకోటి ఒడిస్సాకి వెళ్ళే రూట్. మనం ఒడిస్సాకి వెళ్ళే రూట్లో వెళ్తే మనకి రోడ్ సైడ్నే పైనరీ ఫారెస్ట్ అనేది మనకి నీట్గా కనిపిస్తుందండి. మనం అరకు ప్రాపర్ సీజన్లో వెళ్ళేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అరకు అనేది. అవిసె గింజల తాలూకా చెట్లు ఉంటాయి, ఎల్లో ఫ్లవర్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అలా లేదు. మనం పైనరీ ఫారెస్ట్కి వెళ్ళే రూట్లో మనకి స్కూల్ కనిపిస్తుంది, గవర్నమెంట్ స్కూల్. నీట్గా కనిపెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ ఇంకా శరత్ నగర్ వస్తుందండి. ఈ శరత్ నగర్ దాటాక మనకి వెల్కమ్ టు పైనరీ ఫారెస్ట్ అని చెప్పేసి మనకు ఒక బోర్డు కూడా కనిపిస్తుంది అనమాట. శరత్ నగర్ బోర్డు. అరకు నుంచి శరత్ నగర్ రావాలి పైనరీకి. మనం ఇలా వెళ్తే కనిపిస్తుందంట. ఇలా కొండ పైనరీ వెళ్తాం. అరకు పైనరీ. పైన్ ఫారెస్ట్కి రీచ్ అయిపోయాము. ఇదిగోండి, ఇదే ఆ పైన్ ఫారెస్ట్. చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంది. మనకి బయట చాలా రకాల షాప్స్ ఉన్నాయి. చీకులు, బొంగులో చికెన్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి, కొనుక్కోవచ్చు. వాటర్ బాటిల్స్ అవి కూడా. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 25 రూపీస్ అండి, తీసుకోవాలి. ఇదిగోండి, ఎంత పర్ హెడ్? పర్ హెడ్ 25 రూపీస్. పర్ హెడ్ 25 రూపీస్ అండి, ఇద్దరికి 50 రూపీస్. సో మేము టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి స్టార్ట్ అవుతున్నాం. లోపలికి ఇంకా మనం వెళ్ళగానే ఇలాగా పైనరీ ఫారెస్ట్ తాలూకా మ్యాప్ ఉంటుంది. ఇలా టోటల్ చెక్కతో చేసిన ఒక థీమ్ ఉంటుంది. ఇదిగోండి, ఇలా టోటల్ వుడ్తో చేసిన థీమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఇప్పుడిప్పుడే ఇంకా అది స్టార్ట్ అవుతుంది. ఇంకా వర్క్స్ అన్నీ ఇంకా లోపల జరుగుతున్నాయి. ఇంకా ప్రాపర్స్ వర్క్స్ ఏమీ అక్కడ కంప్లీట్ అవ్వలేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది లోపల. ఇక్కడ లోపల చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం ఇక్కడ ఏంటంటారు, క్యాంపెయిన్ చేయొచ్చు నైట్ మొత్తం. ఇక్కడ నేచర్ క్యాంపింగ్ ఉంటుంది, వుడ్ డెక్ ఉంటుంది, ట్రీ డెక్ ఉంటుంది, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవచ్చు. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి లోపల. మనకి చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అనుకునే ప్లేస్ అండి అరకులో. మనం లోపలికి వచ్చిన వెంటనే మనకి ఇలా చిన్న హట్ లాంటిది ఒకటి కనిపిస్తుంది. ఇది సిట్అవుట్ ఏరియా. టీ, కాఫీస్ లాంటివి తాగాలనుకుంటే ఇక్కడ తాగొచ్చు పర్చేస్ చేసుకొని. నెక్స్ట్ ఒక బ్రిడ్జ్ లాంటిది, చిన్న వుడెన్ బ్రిడ్జ్ లాంటిది కట్టున్నారు. అది కూడా చాలా బాగుంది. దానిపైన ఎక్కి అందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. చాలా అంటే చాలా కామ్గా. ఆ రోజు ఎవ్వరు ఎక్కువ లేరనమాట. సో పీస్ఫుల్గా, కామ్గా, సైలెంట్గా ఉంది. అదే ప్రాపర్ సీజన్లో వెళ్తే చాలా ఎక్కువ మంది ఉంటారేమో. సీజన్ కాదు కదా, ఇంకా ఆ రోజు వీకెండ్ కూడా కాదు. సో అంత మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ కూడా కామ్గా, సైలెంట్గానే ఉంది. మాకు విజువల్స్కి బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. లేదంటే అంతా క్లమ్జీగా ఉండేది. కనిపిస్తుందా మీకు? ఇది పైన్ ఫారెస్ట్లో సిట్అవుట్ ఏరియా. టీ, కాఫీ అలాంటివి తాగొచ్చు కూర్చొని. చాలా ఎక్కువ ఫోటోషూట్స్ జరుగుతున్నట్టున్నాయి ఇక్కడ. న్యూలీ కపుల్స్వి. నీట్గా ఉంది.
పైన్ ఫారెస్ట్లో ఉన్న ఈ హట్ నుంచి కానీ మనం కూర్చొని చూస్తే ఓవరాల్ లుక్ అనిపిస్తుందండి. పైన్ ఫారెస్ట్ టోటల్ లుక్ చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మా హస్బెండ్కి ఏదో ఫోన్ వచ్చింది, సో తను కాసేపు అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కదానే ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ ఇదిగోండి మొత్తం తిరుగుతూ ఉన్నాను పైన్ ఫారెస్ట్ మొత్తం. రండి ఈ చెక్క బ్రిడ్జ్ పైకి ఎక్కుదాం. చాలా బాగా అనిపించింది. దీనిపైన ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. సో అలా తిరుక్కుంటూ హ్యాపీగా, కామ్గా, సైలెంట్గా ఎంజాయ్ చేసాం. అదే పిల్లల్ని తీసుకొస్తే చాలా అల్లరిగా, సరదాగా ఉంటుంది. మేమిద్దరమే అయితే అల్లరి చేయడానికి ఏమి ఉండదు. అంతా సైలెంట్, పీస్ఫుల్గా, అంతే కామ్గా వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఈ పైనరీ ఫారెస్ట్లో ఫోటోషూట్స్ కోసం వచ్చే వాళ్ళకి, కపుల్స్కి రూమ్స్ ఫెసిలిటీ ఉంటుందండి, డ్రెస్ చేంజింగ్స్ కోసం. చూసారు కదా పైన్ ఫారెస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఒక వుడ్తో చేసిన బ్రిడ్జ్ లాంటిది ఉంది, దానిపైకి ఎక్కాను ఇప్పుడే. చాలా బాగుంది. ఇక్కడ ఫోటోషూట్స్ ఎక్కువ చేస్తున్నారు, కపుల్ ఫోటోషూట్స్. సో ఈ దగ్గరలో ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోటోషూట్స్ చేయించుకుంటున్నారు. బాగుంది ఇక్కడంతా. ఊటీలో అంత కాదు కానీ పర్లేదు, బాగానే ఉంది. చక్కగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. మనకి ఊటీలో పైన్ ఫారెస్ట్ ఉంటుంది. అది చాలా పెద్ద పెద్ద పైన్ ట్రీస్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ పైన్ ఫారెస్ట్ వెనక ఒక లేక్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది ఊటీలో పైన్ ఫారెస్ట్. ఇక్కడ సేమ్ మన అరకులో కూడా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఇదిగోండి చాలా ఇక్కడ కూడా ఇంకా డెవలప్ అయ్యాక ఇంకా బాగుంటుంది మన అరకులో కూడాను. ఇది అరకులో పైనరీ ఫారెస్ట్. సో పైనరీ ఫారెస్ట్ అంటే చాలా పెద్దది అనుకోకండి బాబు. ఒక 100-200 మొక్కలు ఉంటాయి. చుట్టుపక్కల చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత అనేది. చిన్నదే, ఊటీలాగా ఇక్కడ కూడా పైనరీ ఫారెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో పైనరీ మొక్కలు అనేవి కొన్ని ఉన్నాయి. వాటిని పట్టుకొచ్చేసి చుట్టూ కొంచెం డెకరేషన్ చేశారు. అలాగే చూడడానికి బ్రిడ్జ్, చైర్స్ అన్నీ అరేంజ్ చేశారు. సో చూడడానికి అయితే మాత్రం బాగుంది. బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. పర్లేదు, కాసేపు రిలాక్స్ అవ్వచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. సో అరకు పైనరీ మొత్తం తిరిగి వచ్చేసాము. ఇంకా కాసేపు అక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యి తిరిగి వచ్చేసాము. ఇంకా బయట వాటర్ బాటిల్స్ అవి తీసుకొని ఇంకా కటిక వాటర్కి వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఈ గేట్ చూడగానే నాకు ఊటీ గుర్తొచ్చింది. సేమ్ అక్కడ కూడా పైనరీ ఫారెస్ట్ బోర్డు అలానే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు అరకు పైనరీ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి కటిక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. కటిక వాటర్ ఫాల్స్కి డైరెక్ట్గా బైక్ వెళ్ళిపోద్దంట. సో ఎక్కడ దిగి ట్రెక్కింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదని చెప్పి విన్నాం. అది ఎంతవరకు నిజమో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు అరకు పైనరీలో బయలుదేరుతున్నాం. ఈ అరకు పైనరీ చుట్టూ అన్నీ మనకి అవైలబుల్ దొరుకుతున్నాయి. ఫుడ్ అయితే దొరుకుతుందో లేదో తెలియదు, ఎందుకంటే ఆ టైం వరకు మనం ఉండలేదు కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. పైనరీ ఫారెస్ట్ విజిట్ తర్వాత మేము కటికా వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. కటికా వాటర్ ఫాల్ చూసుకొని మేము నైట్కి ఇంటికి చేరిపోతాము. సో కటికా వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్లో మళ్ళీ అరకుకు రావాలి. సో అరకు వెళ్ళే రూట్లో మాకు ట్రైన్ కనిపించింది, బాగా అనిపించింది. ఇది అరకు రైల్వే స్టేషన్. లాస్ట్ టైం వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి కొన్ని విజువల్స్ తీసుకొని ఎప్పుడు వెళ్ళిపోతుంటాం అనమాట. అలా ఈసారి కూడా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ఇంకా స్టేషన్ దగ్గరికి వచ్చాం. కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇది అరకు ట్రైబల్ మ్యూజియం. మేము చాలాసార్లు లోపలికి వెళ్ళాం, సో అందుకే మేము లోపలికి వెళ్ళలేదు. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా చూపించాను. ఆ గేట్ చూసి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వ్లాగ్లో కటిక వాటర్ ఫాల్ చూద్దాం. ప్లీజ్ సపోర్ట్ అవర్ వీడియోస్ అండి. బాయ్ బాయ్.